హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. అది ఆయన అసలు యాక్సెప్ట్ చేయరండి. అలా చేసిన వాళ్ళ మీద తీవ్రంగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 164వ భాగం. ఆన్లైన్లో మీటింగ్ కంప్లీట్ చేసిన సరయు, ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా మనకి రావాలి, మిస్ చేయకండి అని మేనేజర్తో చెప్తుంటే, కానీ మేడం, ఆ ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. మరి మనకి రావడం కష్టమేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అంటూ చెప్పబోయాడు మేనేజర్. సరయు కోపంగా, చూడండి, మనం ఈ కంపెనీని కొత్తగా స్టార్ట్ చేశామేమో కానీ ఇల్లీగల్ గా రూల్స్ కి అగేనెస్ట్ గా రన్ చేయట్లేదు. అలాంటప్పుడు కాస్త కష్టపడితే ఖచ్చితంగా మనకే వస్తుంది. నేను ఈ కంపెనీని స్టార్ట్ చేసింది స్వతహాగా ఎదగడానికి, అంతే తప్ప మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ తో ముందుకు వెళ్ళడానికి కాదు. అలా చేస్తే వీటికిలా టెండర్లు అవసరం లేదు. డైరెక్ట్ గా మా డాడీకి చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్టులకన్నీ నా కంపెనీకే వచ్చేలా చేసుకోగలను. కానీ నాకు అది ఇష్టం లేదు. నా కష్టమేంటో ఫలితంతో తెలియాలి. మన ఎంప్లాయీస్ ని కాస్త కేర్ఫుల్ గా వర్క్ చేయమనండి. అలానే ఈ ప్రాజెక్ట్ మనకి అలో అయితే వాళ్ళందరికీ గెస్ట్ చేయని గిఫ్ట్ కూడా ఇస్తామని అనౌన్స్ చేయండి అని చెప్పింది. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తానని మేనేజర్ ఫోన్ పెట్టేశాడు. సంజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాడు. లంచ్ తీసుకెళ్తే బెటరేమో, ఒకసారి అడిగితే అనుకుంటూ సంజయ్ ఫోన్ ఎంగేజ్ రావడంతో డైరెక్ట్గా హాస్పిటల్కి కాల్ చేసిన సరయుకి సంజయ్ ఇంతవరకు హాస్పిటల్కి రాలేదని చెప్పారు. అదేంటి, రోజు కంటే చాలా ఎర్లీగా బయలుదేరాడు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళకపోవడం ఏంటి అనే ఆలోచనలో పడింది సరయు. ఏదైనా కేసు చూడటానికి వెళ్ళాడేమో. అయినా లంచ్ తీసుకెళ్ళడానికి మళ్ళీ పర్మిషన్ ఎందుకు? డైరెక్ట్గా తీసుకెళ్తే సరిపోతుంది. పైగా ఈరోజెందుకో వాడు మునుపట్లా కనిపిస్తున్నాడు. స్వయంగా నా చేత్తో నేనే లంచ్ చేసి తీసుకెళ్తాను. వాడికి నా చేత్తో ప్రేమగా తినిపించి ఎన్ని రోజులైందో అని బాధగా అనుకుని లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది సరయు. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన సంజయ్కి ఇద్దరిలోనూ ఎలాంటి ప్రాబ్లం లేదని క్లియర్గా తెలుస్తుంటే, నివాస్ ఫైల్ని పక్కన పెట్టేసి శ్రావణి ఫైల్ తీసుకుని, నీ రిపోర్ట్స్ అన్నీ ఇంత క్లియర్గా ఉంటే చాలా కష్టం రాధిక. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావో తెలియక పిచ్చివాడిలా అన్ని వైపులా వెతికాను. కానీ ఇప్పుడు పక్కనే ఉన్న దూరంగా ఉండాలి అంటే చాలా కష్టం. అందుకే నిన్ను రోజు కలవాలి. కాబట్టి ఈ రిపోర్ట్లు నీకు పనికిరావు అంటూ ఆ ఫైల్ని పక్కన పడేసి నివాస్కి కాల్ చేశాడు. హలో సంజయ్, నేనే మీకు కాల్ చేద్దామనుకున్నాను. రిపోర్ట్స్ వచ్చాయని మీ హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు. యా, అదే నేను చెప్దామని కాల్ చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఆ హాస్పిటల్కి రండి. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? పేషెంట్ లేకుండా రిపోర్ట్స్ చూడడం కరెక్ట్ కాదు నివాస్. మీరొస్తే ప్రాబ్లం ఉందా లేదని క్లియర్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లేపు నేను ఫ్రీగా ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి, ఇప్పుడెలా తప్పించుకుంటావు రాధిక? నీ గుండెల్లో ఉన్న నా రూపాన్ని బయటకు తీయడానికైనా నువ్వెప్పుడు నా ఎదురుగానే ఉండాలి అని నవ్వుకున్నాడు సంజయ్. ఏంటి నివాస్, ఇది తమాషాగా ఉందా? నాకే ప్రాబ్లం లేదని చెప్పినా వినకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఈరోజు కూడా రావాలంటే నా వల్ల కాదు. అలా అంటే ఎలా శ్రావణి? రిపోర్ట్స్ డాక్టర్కి చూపించి వచ్చేయడమే కదా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అక్కడ నీకేమైనా ప్రాబ్లంగా ఉందా అని సీరియస్గా అడిగాడు నివాస్. తన గురించి క్వశ్చన్స్ వేయడమే తప్ప ఇంకే రకంగానూ నువ్వు ఇబ్బంది పెట్టకపోవడంతో ఇది అని నివాస్కి చెప్పలేని సందిగ్ధత సంజయ్ గురించి రాధికది. దాంతో ఏమీ లేదని చెప్పేసింది శ్రావణి. అయితే ఇంకేంటి శ్రావణి, జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అంటూ బాబుని ఎత్తుకుని తన ముందుకు వెళ్తే తప్ప అతనికి వెనకే వెళ్ళింది శ్రావణి కూడా. ల్యాబ్లో రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని పేషెంట్స్ అందరూ అయిపోయాక సంజయ్ దగ్గరికి వెళ్లారిద్దరూ. దాదాపు 15 నిమిషాల పాటు చూసిన రిపోర్ట్స్ని మళ్లీ చెక్ చేసి, నివాస్, మీకు ప్రెజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మీకు స్మోకింగ్ అలవాటుంది. కాబట్టి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి
అనగానే కంగారుగా ముఖాలు చూసుకున్నారు నివాస్, శ్రావణిలు. ఆర్ యూ షూర్ డాక్టర్? ఎస్. అలా రాకుండా ఉండటానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? సంజయ్ నవ్వుతూ, జాగ్రత్త పడడానికి మెడిసిన్స్ ఏమీ లేవు మిస్టర్ నివాస్. బట్ మీరు తీసుకునే కేరింగే మీకు పెద్ద మెడిసిన్. ముందు స్మోకింగ్ మానేయండి. అలానే ఉండాల్సిన దానికంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. సో కంపల్సరీగా జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి ప్రిఫర్ చేయండి అనగానే, జాగింగా అంటూ నీరసపడిపోయాడు నివాస్. ఏంటంతటిలా పడిపోయారు? నాకు ఈ జాగింగ్లు, ఎక్సర్సైజ్లు అంటే చిరాకు డాక్టర్. కానీ తప్పదు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. నాకు డైలీ జాగ్ చేసే అలవాటుంది. కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే డైలీ ఇద్దరం కలిసి జాగ్ ఫినిష్ చేయొచ్చు అన్నాడు సంజయ్. దాంతో శ్రావణి కోపంగా అతని వైపు చూస్తే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు కూడా ఉన్నారంటే డెఫినెట్లీ వస్తానన్నాడు. నవ్వి, నీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నివాస్. మీతో పాటు మీ అనబోయి శ్రావణి చురుగ్గా చూస్తే, ఐ మీన్ మీ బాబు కూడా నాకు చాలా బాగా నచ్చాడు అన్నాడు సంజయ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతకీ శ్రావణి రిపోర్ట్స్ సంగతేంటి? భారంగా ఓసారి నిట్టూర్చి, మీ వైఫ్కి హార్ట్ బీట్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. అంటే హార్ట్ బీట్ కాసేపు నార్మల్గా ఉంటే ఇంకాసేపు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో హై రేంజ్కి వెళ్తుంది. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే కాక సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఏమంటున్నారు డాక్టర్? ఎస్ మిస్టర్ నివాస్, ఇట్స్ ట్రూ. మరి దీనికి మెడిసిన్ అవసరం లేదు. బట్ హార్ట్ బీట్ ఎగ్జాక్ట్గా ఏ టైంలో హై అవుతుంది, ఏ టైంలో అవుతుందో ఇందులో ట్రేస్ అవ్వలేదు. హార్ట్ రైజ్ అయిన టైం ఎక్కువసేపు ఉండట్లేదు, జస్ట్ కాసేపు మాత్రమే. అదెప్పుడు అనేది నేను కూడా చెప్పలేను. సో దాన్ని ఎగ్జాక్ట్గా తెలుసుకోవడానికి ఒక 3-4 days తన హార్ట్కి ఒక చిన్న చిప్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అందులో రికార్డ్ అయిన దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నాడు. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. నాకిలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని కోపంగా చెప్పింది శ్రావణి. చూడండి మిసెస్ శ్రావణి, మీరేమీ నాకు ఎనిమీ కాదు, వాంటెడ్గా చెప్పడానికి. రిపోర్ట్లో ఏముందో నేను అదే మీకు చెప్తున్నాను. కానీ డాక్టర్, మెడికల్ చిప్ అంటే దానివల్ల నో ప్రాబ్లం నివాస్. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నాది గ్యారెంటీ. నివాస్, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నాకే చిప్స్ అవసరం లేదు. కావాలంటే మీరే పెట్టించుకోండి అంది శ్రావణి కోపంగా. శ్రావణి, డాక్టర్ ముందు ఏంటా మాటలు అని నివాస్ సీరియస్ అయితే, సారీ అని తలదించుకొని, నాకే ప్రాబ్లం లేదు నివాస్, చెప్తే అర్థం చేసుకోరెందుకని. తన చైర్లో నుండి లేచి హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని అటూ ఇటూ నడుస్తున్న సంజయ్, చూడండి శ్రావణి, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో నేను అదే చెప్తున్నాను. మీకంత డౌట్గా ఉంటే మరో డాక్టర్ దగ్గర ఈ రిపోర్ట్స్ చూపించి చెక్ చేయించిండే అన్నాడు. అయ్యో, అలాంటిదేం లేదు డాక్టర్, మీరు తన మాటలు పట్టించుకోకండి అని నివాస్ అంటే, నో ప్రాబ్లం నివాస్, ఎవరి డౌట్స్ వాళ్ళకుంటాయి. ఇందులో తప్పేముంది? బాగా ఆలోచించుకోండి, తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు మాత్రం జాగింగ్కి కంపల్సరీగా చెయ్యాలి అన్నాడు సంజయ్ నివాస్ని. షూర్ డాక్టర్ అని శ్రావణి, ఇక వెళ్దామా అనడంతో, మరోసారి బాగా ఆలోచించుకోండి మిసెస్ శ్రావణి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆ హెల్త్ని మీరెప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే అది ఫ్యూచర్లో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. పైకి లేచి అతని వైపు కోపంగా ఒక చూపు చూసి, థ్యాంక్ యూ డాక్టర్, మీరు మా మీద చూపిస్తున్న కన్సర్న్కి అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతుంటే, మీరు ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నా వాళ్ళు కూడా ఇదే చెప్తారు అని నవ్వుకున్నాడు సంజయ్. నివాస్, శ్రావణి బయటికి వచ్చిన ఇదే టైంకి సంజయ్ కోసం లంచ్ తీసుకుని లోపలికి వచ్చింది సరయు. తెలిసిన హాస్పిటల్లో అయినా రిసెప్షన్లో అతను ఫ్రీగా ఉన్నాడో సర్జరీలో ఉన్నాడో కనుక్కుంటుంటే, అప్పుడే సంజయ్ రూమ్ నుండి బయటకొచ్చారు నివాస్, శ్రావణిలు. నో మేడం, సార్ ఫ్రీగానే ఉన్నారు. అదిగో వాళ్లతోనే ఇంతసేపు మాట్లాడుతున్నారు అని రిసెప్షన్లో ఉన్న నర్సు చెప్పడంతో అటువైపు చూసింది సరయు. విన్నారు కదా ఫ్రెండ్స్, రాధికలా ఉన్న శ్రావణిని సరయు చూస్తుందా? చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.